ఒకసారి వివేక్ గారు ఒకసారి మీ ప్రశ్నల వర్షం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనకి ఇంకెవరు ప్రతినిధి రాలేదు, కొంచెం వెయిటింగ్ లో ఉంది. మీ ప్రశ్నల వర్షం కాసేపు ఆఫ్ చేయండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, మళ్ళీ మాట్లాడతారు, పూర్తిగా మీ సమాధానం దొరుకుతుంది. ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతికిరణ్ గారు. ఎస్, క్రాంతికిరణ్ గారు మీరు చెప్పండి. అంటే అధికారులపై చర్యలు తీసుకోవడం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకున్నారు. వివేక్ గారు చాలా కొన్ని క్వశ్చన్లు కూడా రేజ్ చేశారు, అది ఒప్పుకోవాల్సినవే. ఎస్, క్రాంతికిరణ్ గారు మీరేమంటారు? అందరికీ కూడా నమస్కారం అండి. వాస్తవానికి ఇప్పుడు హైడ్రా చేస్తున్న ఏదైతే యాక్టివిటీ ఉందో స్వాగతించాల్సిన విషయమే, అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. కానీ ఉన్నోనికి ఒక న్యాయము, లేనోనికి ఒక పద్ధతి లాగా కనబడుతుంది ఎక్కడో ఒక చోట. ఉన్నోడేమో లేనోడేమో చాలా చోట వచ్చి కూల్చేస్తున్నారు. అప్పుడప్పుడు స్పాట్ నోటీస్ సర్వ్ చేస్తారు. కానీ డబ్బు ఉన్న సంపన్నుల ఎంక్రోచ్మెంట్ చేసుకున్న తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళకు, దానం నాగేంద్ర లాంటి వాళ్ళకి కేవలం నోటీసులు ఇస్తున్నారు. అంటే ఎక్కడో ఒక చోట ఉన్నోని పట్లనేమో పక్షపాతం, లేనోని చోట కక్ష సాధింపులాగా కనబడుతున్నది హైడ్రా ఒక డ్రామా. ఈ అందరికీ కూడా సమరీతిలో చూసి అందరికి కూడా సమన్యాయం చేస్తేనే ఇది హైడ్రా చేస్తున్న యాక్టివిటీని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. పోతే ఎక్కడైనా సరే ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేసుకొని దాంట్లో ఏమన్నా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, కార్పొరేషన్ సంబంధించిన అధికారుల ఒక సహకారం లేనిది కట్టడానికి వీలు లేదు. కాబట్టి ఒక నాయకుడు అక్కడ ఏదన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేసుకొని అతను ఏమన్నా పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉంటారో, రెవెన్యూ డిపార్ట్మెంట్, వాళ్ళ ఒక సహకారంతోనే జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా హైడ్రా కూడా ఇవాళ తీసుకున్న స్టెప్ ఏదైతే ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్న ఏదైతే యాక్టివిటీ ఉందో నిజంగా అప్రిషియబుల్. వాళ్ళ ప్రతి చోట కూడా, ప్రతి కన్స్ట్రక్షన్ లో కూడా ఏదో ఒక రకమైన పరోక్షంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. కాబట్టి ఒకరిద్దరిని ఎవరినో నామరూపంగా ఒకరిద్దరిని టై చేసినాం దీంట్లో, వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నాం అనే కాకుండా టోటల్ గా సమూలంగా ఈ హైడ్రా తన పనిని నిర్వహించాలి అంటే ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ కూలుస్తుందో దానికి సంబంధించిన వాళ్ళ చేతిలో ఏదో రకమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద చేసిన సంతకం ఎవరిది? ఆయన ఒక గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి దాని పర్మిషన్ ఆన్ పేపర్ ఇచ్చే క్రమంలో దానికి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ సంబంధించిన ఆయన తీసుకుంటాడు. అప్లికేషన్ కానీ దానికి సంబంధించిన ఎన్ఓసిస్ కి అప్లై చేయాల్సిన ఎంక్లోజర్స్ ని, అవన్నీ ఏమి లేకుండా బ్లైండ్ గా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఎవరెవరైతే అధికారులు ఈ అన్ని రకాల కట్టడంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద, అందరి మీద చర్య తీసుకోవాలి. ప్రత్యేకించి హైడ్రా ఏదైతే పక్షపాత వైఖరి ఏదైతే కనబడుతుందో, ఉన్నోనికి ఏమో కేవలం నోటీస్ ఇస్తున్నారు, లేనోనికి నేరుగా పోయి డెమాలిషన్ చేస్తున్న ఏదైతే పద్ధతుల్లో అది చాలా ఆపద కలిగే ఒక పద్ధతి. కాబట్టి అందరికీ కూడా ఇప్పుడు నిన్న ఒక చోట ఆయన అసదుద్దీన్ ఓవైసీ నిర్మోమాటంగా అంటున్నాడు. ఏమంటాడు? గోల్కొండ కోర్టు దగ్గర ఒకటి పోలో గ్రౌండ్ ఉంది, ఐఏఎస్ లు ఐపీఎస్ లో వచ్చి 3 గంటలు టిక్కు ఆడతారు. ఆ ల్యాండ్ మరి తెలియదు ఐఏఎస్ లకు, అది గవర్నమెంట్ సంబంధించి చెరువు మీద కట్టినరు అని, ఎఫ్టీఎల్ లో పరివిలో ఉన్నది ల్యాండ్ అని సెటైర్ వేసుకుంటా మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఆయన సల్కం చెరువు మీద దాదాపు మోర్ దెన్ హాఫ్ సల్కం చెరువుని ఎంక్రోచ్ చేసి కట్టుకున్న. అవును, నేను కట్టుకున్నా, బరోబర్ కట్టుకున్నా. అంటే ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, ఏ చిత్తశుద్ధి అయితే మీరు ఒక సాధారణ వాళ్ళ ల్యాండ్ ఎంక్రోచ్ చేసిన వాళ్ళతో డిమాలిష్ చేసిన ఏదైతే హైడ్రాతో చేస్తున్నారు కదా, అదే చిత్తశుద్ధి సంపన్నులైన ఈ దానం నాగేందర్ ఎంక్రోచ్ చేసిన ఈ రోడ్ నెంబర్ 13 బంజారాహిల్స్ ఏదైతే ప్రాపర్టీ ఉంది అది కూల్చండి. అదే రకంగా సల్కం చెరువు మీద ఉన్న ఓవైసీ ప్రాపర్టీని కూల్చి అందరికి కూడా మేము హైడ్రా సమరూపంగా చూస్తుంది అనే ఒక సంకేతానికి సమాజానికి పోయేటట్టు హైడ్రా పనిచేస్తే అది బాగుంటుంది. రైట్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారు మనకు జాయిన్ అయ్యారు. శివలాల్ గారు నమస్తే.